हे शिरिडिवासा हे साईनाथ शरणं शरणं बाबा हे पांडुरंगा साईश्वरा बाबा शरणं साई शरणं साईनाथ शरणं पंडरीनाथ पांडुरंग साई बाबा शरणं बाबा शरणं साई शरणं साईनाथ शरणं సాయి భక్తుడైన కృష్ణ యాదవ్ తన సొంత స్థలంలో 2002 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిన్న ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయం అయినప్పటికీ బాబా వారి పెద్ద మనసు దీవెనలతో సంతసించిన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ ఆలయం పైభాగమున ప్రత్యేకంగా సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. సకల దేవతల నిలయంగా కూడా మనకు ఈ ఆలయం కనువిందు చేస్తూ సర్వదేవతానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం వినండి అంతా సాయి దివ్య చరితం శరణం సాయి శరణం సాయినాథ 2002 సంవత్సరంలో శివాలయం కనకదుర్గ విగ్రహ ప్రతిష్టాపన కావించారు. ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే ముందుగా శివాలయాన్ని దర్శించవచ్చు. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. శివాలయం వెనుక భాగాన మెట్ల మార్గం ద్వారా సాయిబాబా మందిరాన్ని దర్శించాలి. ప్రతినిత్యం ఉదయం 7 గంటలకు అభిషేకాన్ని నిర్వహించటం శ్రీ సాయిబాబా మందిరం ప్రత్యేకం. అభిషేకాన్ని స్వయంగా భక్తులే నిర్వహించుకోవచ్చు. ఈ మందిర చరిత్ర గోవా చరిత్రతో ముడిపడి ఉంటుంది. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీస్ వారు 300 సంవత్సరాలు పరిపాలించారట. ఆ సమయంలో అక్కడ ఒక్క హిందూ మందిరం కూడా ఉండేది కాదట. పోర్చుగీస్ వారు గోవా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిన తరువాత గోవా ప్రజలు అందరూ కలిసి ఈ మందిరాన్ని నిర్మించుకున్నారట. అందుకే ఈ మందిరం గోవాలోని తొలి హిందూ మందిరంగా ప్రసిద్ధిగాంచింది. 1818లో మందిరాన్ని నిర్మించి మహాలక్ష్మీమూర్తిని ప్రతిష్ఠ చేశారట. అనంతరం ప్రాచీన మందిరానికి మరమ్మతులు చేసి నవీన హంగులు దిద్దారు. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం.
పంజిమ్ శ్రీ మహాలక్ష్మి మందిరానికి చారిత్రక నేపథ్యము, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నాయి. గోవా రాష్ట్రం 300 సంవత్సరాలు పోర్చుగీసు పాలనలో ఉండేదట. వారి పాలనానంతరం గోవా భక్తులు నిర్మించుకున్న మందిరం ఈ మందిరం. గోవాలోని తొలి మందిరంగా చరిత్ర పుటలో స్థానం పొందింది. సువిశాల ప్రాంగణంలో వినాయక మందిరం, మహాలక్ష్మి ప్రధాన మందిరం, ఉప ఆలయాలు ఉన్నాయి. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం, గజలక్ష్మి రూపేణ పాలయ మాం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైహిని స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే. జయ జయ. గర్భాలయంలోని మూర్తిని దర్శించుకోవడానికి మన 2 కళ్ళు చాలువు అంటే అతిశయోక్తి కాదండి. గోవాలోని సారస్వత్ బ్రాహ్మణులు ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు ముందుగానే విగ్రహాన్ని అన్ని గ్రామాల్లోనూ ఊరేగింపచేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారట. 1818 జూలై 2న విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అమ్మవారు శాంతమూర్తిగా దర్శనమిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే అమ్మవారి శిరస్సు పైన శివలింగం ఉంటుంది. ధగధగ మెరిసే కంఠాభరణాలతో అలంకృతమైన అమ్మవారి విగ్రహం నయనానందకరంగా గోచరిస్తుంది. ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. మృక్కులివే మృక్కులివే మా చక్కని తల్లికి మృక్కులివే, శ్రీలక్ష్మీదేవికి మృక్కులివే. మిక్కిలి మహిమల ఎక్కువ కరుణల దిక్కున నిలిచే శ్రీ మహాలక్ష్మికి మృక్కులివే మృక్కులివే మా చక్కని తల్లికి మృక్కులివే. ఇదే గర్భాలయం. మహాలక్ష్మీదేవి శాంతమూర్తిగా దర్శనమివ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 16వ శతాబ్దంలో టెలిగోవా అనే గ్రామ బ్రాహ్మణులు అమ్మవారి మూర్తిని ఇక్కడికి తీసుకొచ్చారట. లిబరల్ పోర్చుగీస్ గవర్నర్ అనుమతితో 1818 జూలై 2న మందిర నిర్మాణ ప్రారంభం చేసి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి నిత్య పూజలతో సేవిస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ప్రతి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ప్రతినిత్యం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకం నిర్వహించి 12:30 హారతి నిర్వహిస్తారు.